ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పవిత్రుడు, శుద్ధమైనవాడు, స్వచ్ఛత కలిగినవాడు. దేవుడు నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనవాడు, పవిత్రుడు, పాపరహితుడు. అలాగే దేవుని ప్రజలు కూడా ప్రత్యేకంగా ఉండాలనేదే దేవుని కోరిక. దేవునికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటి పవిత్రత. ఇంకా దేవుని పవిత్రత ఏ లోపము లేనిది, ఇంకా పరిపూర్ణమైనది. ఆయన యొక్క పవిత్రత గూర్చి చెబుతూ ఇంత అని చెప్పడానికి వీలు కాని అంత గొప్పది. ఇంకా ఆయన ఆకాశము పరిశుద్ధమైనది, అలాగే ఆయన సింహాసనం పరిశుద్ధమైనది, అలాగే ఆయనను సేవించే దేవదూతలు కూడా పరిశుద్ధమైన వారు. అలాగే ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన బాహు బలమైన వారు కూడా. అలాగే ఆయన బాహు పరిశుద్ధమైనది, ఆయన మార్గము పరిశుద్ధమైనది. మనము పాపము కల్మషమునకు దూరంగా వేరుగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు పరలోకమును అనుగ్రహించును. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని లేఖనం సెలవిస్తుంది కదా. అబ్రహాముకు గూర్చిన లేఖనం చెబుతూ అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది అని లేఖనం చెబుతుంది కదా. ఇంకా దేవుడు తన కృప చొప్పున ఇచ్చిన పరిశుద్ధత కాపాడుకోవలసిన బాధ్యత మనది. దానికి మనం చేయవలసిందల్లా విధేయులమై ఉండడం, దేవుని మాటలకు విధేయులై ఉండడం. అలాగని దేవుని మాటలకు విధేయులై ఎందరో పాపమును ద్వేషించి దేవుని మాటలకు విధేయులై వారందరూ పవిత్రులుగా ఎంచబడిన వారిగా ఉన్నవారు లేఖనాల్లో మనం చూస్తాం. అలాంటి వారిలో హేబేలును చూస్తాం, అలాంటి వారిలో నోవాహును చూస్తాం, అలాంటి వారిలో అబ్రహామును చూస్తాం, అలాంటి వారిలో ఇస్సాకును చూస్తాం, అలాంటి వారిలో యాకోబును చూస్తాం, అలాంటి వారిలో యోసేపును చూస్తాం. ఇంకా ఎంతమంది ఉన్నారు కదా. దేవుని మాటలు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని మాటలకు విధేయులమై ఉంటామో మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా కనపడతాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకునడానికి మీరే సహాయం చేశారు. మీరు పరిశుద్ధులు, మీరు గొప్పవారు అయా. మేము మీ పరిశుద్ధులుగా ఉండడానికి మీ మాటలకు మీకు విధేయులమై పరిశుద్ధతను కలిగి జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. చేతి పనులు, ఫలాలు, పశువుని దీవించండి అయ్యా. వివాహాలు కాని వారికి అవటకు సహాయం చేయండి. గర్భం లేని వారికి ఇవ్వండి అయ్యా. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. మీ పిల్లలకున్న సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.